సార్ నన్ను ఇక్కడ ఉండమంటారా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోమంటారా? ఇన్స్పెక్టర్, మీరు వాళ్ళ మాటలు నమ్మి నన్ను పిచ్చి వాళ్ళ ట్రీట్ చేస్తున్నా భరించాను. సాక్ష్యం సాక్ష్యం అంటూ నా మాటలు పెడచేవని పెట్టారు. ఇప్పుడు రండి. ఎక్కడికి? చాలా బలమైన సాక్ష్యం దగ్గరికి. మీరు వెళ్ళండి. వెళ్ళడం కాదు సార్, మీకు డాక్టర్ పార్వతీశం తెలుసుగా? తెలుసు. కుక్కలు నక్కలు పిల్లులు బల్లులు అంటూ జంతువుల భాష మాట్లాడుతుంటాడు ఆయనేగా? ఆయనే. ఆయన నా భార్యతో కూడా మాట్లాడాడు. పెడదానండి. ఇదిగో చూడండి, ఇప్పటికే నేను చాలా సార్లు ఫూల్ అయ్యాను. మరొకసారి ఫూల్ కావడం నాకు ఇష్టం లేదు. సార్, నిజంగా అమ్మాయి నా భార్య కాదని డాక్టర్ కూడా గుర్తుపట్టారు. ఆయన్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది. దాన్ని రూమ్ లో బంధించి మీకోసం వచ్చాను. రండి, ఈ ఒక్కసారి రండి. ఈ ఒక్కసారి నిజం కాకపోతే మీరే శిక్ష విధించినా అనుభవిస్తాను. రండి. పదండి. ఈ కాఫీ ఊటీ నుంచి తెప్పించాను. అదేమిటి ఇప్పుడే వస్తానని వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని వెంట పెట్టుకొచ్చారు? అయితే మన కారు దొరుకుండాలి. అసలు తలుపు ఎందుకు తీశారు డాక్టర్? తలుపేమిటి తీయడమేమిటి? నిన్ను అడగలేదు. నిన్ను నా చేతులతో నేనే రూమ్ లో బంధించాను ఇన్స్పెక్టర్. డాక్టర్, ఈవిడ మీకు తెలుసా? తెలీదు. ఐఎమ్ సారీ. డాక్టర్, ఈవిడ మీకు తెలుసా? తెలుసు, మిస్టర్ శ్రీనివాస్. యు బ్లడీ శ్రీనివాస్. మిస్టర్ శ్రీనివాస్, రండి రండి రండి. సార్, నేను చెప్పేది. మిస్టర్ శ్రీనివాస్, రేపు పొద్దున్నే సరిగ్గా 6ంటికి ఇక్కడి నుంచి ఫస్ట్ బస్ బయలుదేరుతుంది. ఆ బస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఉన్నారంటే లాకప్ లో తోయాల్సి వస్తుంది. సార్, నన్ను కాదు, నా సహనాన్ని పరీక్షించొద్దు. చెప్పండి డాక్టర్, నిజం చెప్పండి. అది మీకు ఎంత డబ్బు ఇచ్చింది చెప్పండి. ద్వారము తెరిచి ఉన్నది. చెప్పింది చెప్పినట్టు చేయక సాహసాలు చేయి వాడి చర్మం ఒలిచి బూట్లు కుట్టించుకోమని చెప్పబడి ఉన్నది. 4:30, ఇంకా 5 hours. మన పని అయ్యేదాకా ఇతను బంధించడం బెటర్ ఏమో. బెస్ట్. కదిలిన ఎడల కాల్చబడును. మరి ఒకసారి ఇటువంటి ప్రయత్నం చేసిన ఎడల నీకు మరణం తప్పదని చెప్పబడి ఉన్నది. నేను లోపలికి వెళ్ళి డాక్టర్ సంగతి తెలుసుకొస్తాను. అవును, నీ అసలు పేరు విల్లి రేఖ? పేరు లేదు గీరు లేదు. నోరు మూసుకుని కారెక్కు. కమాన్. నేనేమన్నా నీ అడ్రస్ అడిగానా, మీ బాస్ పేరు అడిగానా? ఆ ఫాదర్ గడి పేరేంటి? నోరు లేని జీవాలకి వైద్యం చేసే ఓ మంచి మనిషిని హత్య చేస్తారా? ఇంకో హత్య జరగకుండా ఉండాలంటే కారెక్కు. గెట్ ఇన్.